ఇది కథానిక. ఓం నమో వెంకటేశాయ. విజయంతో తిరిగి వచ్చిన వీర నరసింహరాయులకు విజయనగరంలో ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా కలువల తోరణాలు కట్టి కస్తూరి కళ్ళాపి చల్లించారు. నెమళ్లు సంచరించే మయూర మందిరంలో వీర నరసింహరాయులు వారికి విడిదినిచ్చారు. ఘుమఘుమ పరిమళించే పుష్పములతో చేయబడినటువంటి గంధరాజంతో మర్దనం అతివలు చేయించారు. కలదౌత వస్త్రములను ఇంకా నానా విధములైనటువంటి రత్నహారములతోనూ ఆయన్ని అలంకరించారు. సన్నని వరిబియ్యం అన్నంతో అప్పుడే వేటాడి తెచ్చినటువంటి అడవి లేడి, కుందేలు, పావురములు మాంసములు ఒకవైపు ఉండగా, బూరెలు, తేనె తొనలు, బొబ్బట్లు, వడలు, కుడుములు, అప్పాలు, పొంగరములు, ఇంకా సొజ్జబూరలు, అప్పడములు, వడియాలు, అరిసెలు, చక్కినములు, అలాగే కొబ్బరి పనస తొనలు, జున్ను మీగడలు, పానకములు, పాయసములు, ఆవకాయలు, రకరకాల వంటి కూరలు, అలర్కము, చింతచిగురు మొదలైన ఆక్కూరలు, పప్పులు, గడ్డ పెరుగు వడ్డించి విందు చేశారు. కప్పురము, కస్తూరి, సొంటి పిక్కలు, ఏలకులు మొదలైనవన్నీ వేసిన తాంబూలములను సువర్ణ కరండములతో స్త్రీలు తీసుకుని వచ్చి వీర నరసింహరాయులకు విడిదీయములను అందించారు. రాయులవారు తన ముత్యాలశాలకు నరసింహరాయులను పిలిపించి, ఈ వీరుడు సాధించిన విజయములకు ప్రత్యుపకారంగా రాజమహేంద్రవరం నుండి పెనుగొండ వరకు ఉన్న రాజ్యమునకు పాలగునిగా ప్రకటిస్తున్నాను అని ఆయన అన్నారు. రాయల ఆస్థాన కవులైనటువంటి పిల్లలమర్రి పినవీరభద్రుడు ఇంకా డిండిమ భట్టారకుడు ప్రభుత్తులు వీర నరసింహరాయుల యొక్క జయగానాన్ని చేశారు. ఇలా దిగ్విజయ యాత్రను రాయలు ఘన సన్మానాన్ని అందుకుని వీర నరసింహరాయులు వారు టంగుటూరు తిరిగి వచ్చారు. అక్కడ జరిగిన విజయోత్సవాలలో నారాయణసూరిని ప్రత్యేకంగా సత్కరించారు. చీనాంబరములు ఇంకా కంచిపట్టు వస్త్రములు, కాలికి గండపెండేరము కూడా తొరిగారు. సుంకేసుల అగ్రహారాన్ని నారాయణసూరికి హక్కుభుక్తం చేశారు. నేటినుంచి నారాయణసూరిని మా పెనుగొండ సంస్థానానికి ఆస్థాన కవిగా వీర నరసింహరాయులైనటువంటి నేను ప్రకటిస్తున్నాను అని ఆయన మాటనిచ్చారు. గండరాజు భార్య మల్లమాంబ స్వయంగా లక్కమాంబకు కాళ్లు కడిగి పసుపు పూసి కంచిపట్టు చీరలు ఇంకా సువర్ణ రేఖల సంచుల్ని బహుకరించింది. లక్కమాంబగారు, యువరాజు వీర నరసింహుడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు. విజయనగర రాజకుమారి అయినటువంటి శ్రీరంగాంబతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ శుభకార్యం స్వయంగా మీ ఇరువురి దంపతులిద్దరి చేతుల మీదుగా జరిపించాలి అంటూ ఆనందంతో కూడినటువంటి ఆ ముఖ కవళికలతో ఈ మాటలని లక్కమాంబతో చెప్తున్నారు. లక్కమాంబ ఈ మాటలు విన్న తర్వాత ఆవిడ కళ్ళు చెమర్చాయి. మహారాణి, అన్నమయ్య కనపడినప్పటి నుండి నా ముఖాన చిరునవ్వే లేదు. కాని తిరిగి ఈనాడు తొలిసారిగా చాలా చాలా తృప్తిగా ఉంది తల్లి. దేశభక్తుడైనటువంటి వీర నరసింహుడు సాధించిన ఈ విజయం చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. లక్కమాంబగారు, మీరు ఎట్టి దిగులు పెట్టుకోనక్కర్లేదు. అన్నమయ్య సకల విద్యాపారంగతుడైనాడని యువరాజు నాతో చెప్పాడు. లక్కమాంబ ఈ మాట వినగానే ఆనంద భాష్పాలతో, మహారాణి, నిజమా? ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాడు అన్నమయ్య అని చాలా ఆతృతగా తడబడుతూ మల్లమాంబని అడిగారు. వివరాలు మీకు మా గురుదేవులైనటువంటి నారాయణసూరిగారు మాత్రమే చెప్తారు అని అన్నది మల్లమాంబ. మల్లమాంబని మరేమీ అడగటానికి లక్కమాంబ సాహసించలేకపోయింది. వీర నరసింహరాయల యొక్క పేర నారాయణసూరి టంగుటూరు శివాలయంలో ద్వాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మల్లమాంబ ఆరాధ్య శైవులకు షట్కాళ శివపూజకై వెండి పణములను, సువర్ణ రేఖలను ఇచ్చింది. జంగమార్చన పూర్తి చేసి షడ్రసోపేతమైనటువంటి విందు భోజనాలు పెట్టి స్వయంగా మల్లమాంబ దానాలు కూడా చేసింది. మల్లమాంబ శ్రీశైల మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం వల్ల జన్మించింది. అందుకే ఆమె ప్రతి సంవత్సరము సపరివారంగా శ్రీశైలము, మహానంది యాత్రలు చేస్తూ ఉంటారు.
తిరుమల శ్రీనివాసునిలో ఆమె వీరభద్రుణ్ణి దర్శిస్తూ ఉంటుంది. లక్కమాంబ భర్తని పిలిచి ఇలా అడిగింది. ఏవండి, మీకీ రహస్యం తెలిసి నా దగ్గర దాచారా? ఎందుకండి, ఎందుకిలా చేశారు? నేను కన్నీళ్లతో కుమిలిపోవడం మీకు అంత ఇష్టమా? ఏమిటి లక్కమాంబ అంటూ నారాయణసూరి అన్నారు. ఊరుకోండి మీరు, మహారాణి నాకంతా చెప్పింది. అన్నమయ్య ఎక్కడో చదువుతున్నాడంట. ఈ సంగతి తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచారండి? చెప్పండి, చెప్పండి అని లక్కమాంబ ఏడుస్తూ అడుగుతోంది. అదా, చెప్తే పరిగెత్తుకుంటూ పోయి వాణ్ణింటికి తెస్తావని నేనే చెప్పలేదు. అన్నమయ్య ఘనవిష్ణు ఆశ్రమంలో సంగీత సాహిత్యాలు నేర్చుకుంటున్నాడు. వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని నోచుకున్నాడు. అలాగే చిన్న వయస్సులోనే వాగ్గేయకారుడు కూడా అయ్యాడు. మా తండ్రిగారికి చింతలమ్మ చెప్పిన జోస్యము, నీకు గరుడ స్తంభం దగ్గర వచ్చినటువంటి స్వప్నము వృధా కాలేదు లక్కమాంబ అని పలికాడు నారాయణసూరి. ఏమండి, పదండి, నా బాబుని చూడకుండా నేను ఉండలేను. ఇటు నుండి ఇటే తిరుమలకి పోదాం, పదండి. ఏమండి అంటూ లక్కమాంబ అడుగుతోంది. అదిగో, అందుకే నేనింతవరకు నీకీ విషయం చెప్పలేదు. ఇక్కడ నీవు అల్లరి చేస్తే మల్లమాంబ గారికి, గుండరాజు గారికి మన మీదున్నటువంటి గౌరవం కూడా పోతుంది. నా కొడుకుని నేను చూడాలనుకోవడం అల్లరేనా? నా బంగారు తండ్రిని ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తే అది మీకు గోలగా అనిపిస్తోందా అండి? ఏమిటండి మీరు? అప్పుడే ఏమిటి, ఇంటికి అప్పుడే తెచ్చే వరకు వచ్చిందా నీ వ్యవహారం? అందుకే నేను ఇప్పటి వరకు చెప్పకుండా ఈ విషయాన్ని దాచాను అని అన్నాడు నారాయణసూరి. చూడు లక్కమ్మ, నీ కొడుకుకి పంచ సంస్కారాలు జరిగాయి. శంఖచక్రాంకితుడైనాడు. స్మార్తంలో నుండి వైష్ణవంలోకి ప్రవేశించాడు. అయినా నేనేమీ బాధపడలేదు. శివుడే విష్ణువని, విష్ణువే శివుడని మనసా వాచా కర్మణ నమ్మినవాడిని. ఏ మతమైతేనేవి, ఒక మహర్షి ఆశ్రమంలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు అన్నమయ్య. నాకంతే చాలు. మళ్ళీ వాణ్ణి ఇంటికి తీసుకొస్తే పళనిస్వామితో కలిపి పొలం పనులకి పంపవలసి వస్తుందేమో ఆలోచించుకో అని అన్నాడు నారాయణసూరి. దయచేసి నన్ను భయపెట్టకండి. నా ముద్దుల కొడుకుని నాకొక్కసారి చూపించండి, ఏమండి అంటూ లక్కమాంబ చాలా దీనంగా ఏడుస్తోంది. ఏమిటది లక్కమ్మ, శుభమా అని విజయోత్సవాలు చేసుకుంటూ ఉంటే ఈ కన్నీళ్ళేమిటి నీ కళ్ళల్లో? ఇవి కన్నీళ్లు కావండి, కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. మల్లమాంబగారి కొడుకు శస్త్ర విజయం సాధిస్తే టంగుటూరి సీమకు విజయోత్సవం చేస్తున్నారండి. కానీ నా కొడుకు అన్నమయ్య శాస్త్ర విజయం సాధించాడని తెలిస్తే నా మనసీమకు ఆనందోత్సవం అండి, ఆనందోత్సవం. ఇందులో తప్పే ఉందండి, చెప్పండి అంటూ నారాయణసూరిని అడిగింది లక్కమాంబ. లక్కమాంబ తెలివితేటలకి నారాయణసూరి చిన్న చిరునవ్వు విసిరాడు. అలాగే అలాగే, నిన్ను నేను తిరుమలకి తీసుకెళ్తాను. ముందు తాళ్లపాక పోదాం పద. చంద్రగిరి ఎడ్లను పూంచినటువంటి కచ్చడల్లో కూర్చుని లక్కమాంబ, నారాయణసూరి రాజలాంఛనాలతో ఇల్లు చేరారు. ఊరి వెలుపలకు వచ్చేసరికి చెరువుగట్టు మీద నుండి ఏదో పల్లకీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. పల్లకీ అనగానే లక్కమాంబకు మామగారు గుర్తొచ్చారు. ఏమండి, ఆ మహాత్ముడు మీరు మీ కొడుకు సాధించిన ఆ విజయాలు వింటే ఎంత ఆనందిస్తారో అండి. మామగారు తీర్థయాత్రలని ఏ ఊళ్ళలో తిరుగుతున్నారో కదండి అంటూ లక్కమాంబ చాలా ఆతృతతో అంది. సరిగ్గా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను లక్కమ్మ. ఎంత విచిత్రం! ఇలా అనుకుంటుండగానే పల్లకి తాళ్లపాక చెరువుగట్టు మీద నుండి దిగి దొండలోకి వచ్చింది. ఆశ్చర్యం! అది నారాయణ తీర్థుల వారి పల్లకియే. ఏమండి, మామగారి పల్లకి అండి ఇది అంటూ లక్కమాంబ ఆనందావేశాలతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఆ పల్లకీ దగ్గరికి వెళ్ళింది. కచ్చడాన్ని ఆపి నారాయణసూరి కిందకి దిగాడు. పల్లకీలో నారాయణ తీర్థుల వారు చనిపోయి ఉన్నారు.
పళనిస్వామి చేతిలో ఉన్నటువంటి దివిటి ఆరిపోయింది. నారాయణ తీర్థుల వారు ఎలా చనిపోయారు? వీరిరువురు అన్నమయ్యని కలుస్తారా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? విందాం, తెలుసుకుందాం. శ్రీ పదార్చన ఓన్లీ ఆన్ కథానికా మీడియా విత్ మీ జేఎస్వి. ఇది కథానిక.